రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా మెయిన్ రోడ్లో అక్రమంగా నిర్మించిన షెడ్లను రాత్రి తెల్లవారుజామున 5 గంటలకు కూల్చివేసిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులు. మీడియా మున్సిపల్లో అధికారులను మందలించగా రోడ్డు పక్కన అడ్డంగా మున్సిపల్ జాగా కబ్జా పెట్టినందుకే కూల్చేశామని అధికారులు చెబుతున్నారు. కట్టినప్పుడు ఊళ్ళేంగాలి ఇన్ని రోజులకైనా అయిపోయిందా నమస్తే నమస్తే ఏది కూడా మిస్ కావద్దు ఇడికి ఏం పేరు? ఇప్పుడు ఎన్ని రోజులు షాప్ పెట్టి నువ్వు? నెల 20 రోజులు. అంటే ఏమైనా అడ్వాన్స్ ఇచ్చినావా? 1 lakh అడ్వాన్స్. నెల కిరాయి ఎంత ఉండే? 25. ఓకే. ఇప్పుడు ఏమైంది ఏం కథ? ఇప్పుడు నువ్వు వచ్చి చూసినాక నేను వచ్చి రాకముందుకే కూలగొట్టారు. అంటే ఈ రోజు కూలగొట్టరా నిన్న? ఉదయం 5 గంటలకేమో కూలగొట్టినారు. 5 గంటలకేమో కూలగొట్టినారు. ఓకే, మరి నువ్వు ఏం షాప్ పెట్టినావు? చికెన్ షాప్. ఇప్పుడు చికెన్ షాప్ కోల్గిలు ఉన్నాయి కదా, మరి సామాన్లు ఉన్నాయని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ చేయలేదా? ఏం ఇన్ఫర్మేషన్ లేదు. నేను వచ్చే వరకు నేను కరెక్ట్ 5:30, 6 గంటలకు వచ్చినప్పటికి కూలగొట్టి. ఇప్పుడు ఇంట్లో ఏమేమి ఉంటాయి సామాన్లు? పాంటలు, కత్తులు, మొద్దులు, కోళ్ళకు సంబంధించిన దగ్గర మిషన్లు దగ్గర 1,50,000 దాకా ఉంటుంది. 1,50,000 సమానం ఉంటుంది. ఎంత దాకా ఉంటుంది? 1,50,000 సమానం ఉంటుంది. 1,20,000, 30,000 ఉంటుంది. కోళ్ళు ఏమన్నా ఉండే నాన్న? కోళ్ళు ఉండే పక్కకు పడేసారు. కోళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా కోళ్ళు? ప్రజెంట్గా అక్కడ పడేసారు. ఇక అందులో రాత్రి ఎన్ని కోళ్ళు వేసారో బిల్లు అన్నీ అందులోనే ఉన్నాయి. లేవా ఇట్లా తెలియదు. ఓకే, ఇప్పుడు ఆ కోళ్ళు ఉన్నాయా లేదా అని చూసినావా? అక్కడ కొన్ని అయితే పక్కకి వేసారు. ఇక్కడ